హాయ్ గాయస్, ఇవాళ #, సింగిల్ మూవీకి అయితే వెళ్ళామన్నమాట. ఎలా ఉందో రివ్యూ చెప్తాం. శ్రీ విష్ణు మూవీస్ అంటే ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది, కామెడీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? ఫస్ట్ అక్కడ అడగదాం. సినిమా బాగా ఎంజాయ్ చేశానా? ఎలా అనిపించింది? క్రింజ్ మ్యాక్స్. అంటే ఈ స్టోరీ యాక్చువల్ గా ఒక సింగిల్ బాయ్ లైఫ్ లోకి 2 అమ్మాయిలు వస్తారనమాట. ఒకరికి ట్రై చేస్తే ఇంకొకళ్ళు వస్తారు. అసలు మూవీ మొత్తం ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇది స్టోరీ. సో ఈ స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ అంతా ఏంటంటే మెట్రోలోనే తిరుగుతుంటది. ఏంటంటే అందరూ మెట్రో కార్డులు తీసేసుకొని ఉంటారు, మంత్లీ కార్డులు తిరుగుతూ ఉంటారు మెట్రోలోనే. క్రింజ్ మ్యాక్స్ సినిమా నాకైతే మొత్తం చెప్పాలంటే ఆ కుళ్ళు జోకులకి నవ్వొచ్చినా సరే, యాక్చువల్ గా అన్ని సినిమాలు మొత్తం అన్ని కుళ్ళు జోకులు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే మొత్తం చాలా ఎక్కువ కామెడీ ఉంటది కదా. కామెడీ అంతా కూడా జెన్జీ కిడ్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ వేసే కుళ్ళు జోకులు మనం వాటికి నవ్వు రాకుండా కొన్ని జోక్స్ కి మనం క్రింజ్ కామెడీ అంటాం కదా. ఎవరికి నచ్చదు తెలుసా? ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి? మన F2, F3 ఇవి లేదు, జోక్స్ కూడా చాలా క్రింజ్ గా ఉన్నాయి అన్నమాట. F3 మూవీ నాకు నచ్చలేదు. అది లేదు బానే ఉంటుంది. అంటే కామెడీ పరంగా చూసుకుంటే వెంకటేష్ వాళ్ళది బాగుంటది. ఇది అనిల్ రావుపూడి సినిమాలు బాగుంటాయి. బేసిక్ గా ఇంత క్రింజ్ ఉండదు, ఇంత ఈ టైప్ లో ఉండదు. అంత క్రింజ్ అని చెప్పినా కూడా ఈయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. అవును, మరి మంచి కురిసింది కదా. సో ఓకే, ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంది కానీ మరీ క్రింజ్ జోకులు అనమాట. అంటే స్టోరీ ఏం జరుగుతుందో ముందే ఎక్స్పెక్ట్ చేసేయడం, డైలాగులతో సహా. ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఏం జరుగుతుంది, ఎండింగ్ ఏం ట్విస్ట్ జరుగుతుంది అన్నది మొత్తం స్టోరీ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేసే విధానంగా ఉంది. ట్విస్ట్ లేం లేవు సినిమాలో. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? హీరో ఒక హీరోయిన్ వెనక తిరుగుతుంటాడు. ఆ హీరోయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి మెట్రోలోనే వెళ్తుంటది. చెప్పేగా మంత్లీ మెట్రో కార్డు తీసుకొని ఉంటది. ఈ హీరో వెనక ఇంకో హీరోయిన్ పడుతుంటది. ఆమె కూడా ఆ మెట్రోలోనే తిరుగుతుంటది. సినిమా అంతా మెట్రోలోనే తిరుగుతుంటది. అంతే మించి ఏం లేదు. బేసిక్ గా సినిమా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఆ క్రింజ్ కుళ్ళు జోకులు బాగున్నాయి. వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంది కానీ శ్రీ విష్ణుది కొంచెం ఓవర్ హైప్ అనిపించింది. బేసిక్ గా ఆయన సినిమా మొన్న లాస్ట్ ఒక మూవీ వచ్చింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తో వచ్చిన మూవీ. అది చాలా బాగుండిద్ది. అంతకు ముందు సామజవరగంన నాకు బేసిక్ గా చాలా ఇష్టం మూవీ. సామజవరగంన నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. సో అదే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. ట్రైలర్ చూసినప్పుడు గానీ మొత్తం అలా ఆ మీనింగ్, ఆయన మార్క్ డైలాగ్స్ గానీ అవన్నీ ఉంటాయి కదా. ఆ ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఏదో ఉంది అనుకుని వెళ్ళాను. కానీ సినిమా చూసిన తర్వాత ఏమీ లేదు. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళిపోతామో అనిపించింది. ఒక స్టార్ట్ అయిన 15 to 20 minutes కి ఎప్పుడో బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇంక ఏముంది సినిమా, ఏముందలే ఇంకా అయిపోయిందా అని చెప్పేసి. ఎండింగ్ వచ్చేసేటప్పుడు కూడా అంతే, అయిపోయిందా అని చెప్పేసి అనుకునే లోపుకి మళ్ళీ ఫ్యూ డేస్ ఆఫ్టర్ అరే బాబు ఇంకెంతసేపు సాగితీస్తావరా అని అనిపించింది. సో సాంగ్స్ కూడా అంతేమీ, మ్యూజిక్ కూడా పెద్ద ఏం అనిపించలేదు. ఫస్ట్ సాంగ్ ఒకటి నచ్చింది నాకు. ఈ టైటిల్ సాంగ్ ఒకటి ఓకే యావరేజ్ అనిపించింది. అండ్ సాంగ్ సినిమా సాంగ్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి సెకండ్ హీరోయిన్ తో ఒక ఎమోషనల్ స్టోరీ ఒకటి ఉండిద్ది అనమాట. తలుచుకుంటేనే భయం అవుతుంది. ఎన్ని సినిమాల్లో చూసారు. కొంచెం కథ కూడా మనకి రొటీన్ గా అనిపిస్తా ఉంటది. ఏదో ఈ మూవీలో ఇది ఎక్కడో సినిమాలో చూసామా అని చెప్పేసి అదొకటి. ఎండింగ్ కూడా ఈ మూవీలో ఇది ఉంది కదా అని చెప్పేసి అంటే అక్కడక్కడ మూవీస్ దగ్గర నుంచి ఏరుకొచ్చినట్టు అనిపించింది అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, సెకండ్ పార్ట్ వస్తుంది, రెడీగా ఉన్నాడు చూడడానికి. ఇంకోసారి తీయబాగండి, రారు. స్టార్ట్ అయిన ఒక 15 to 20 minutes అప్పుడే అయ్యో బాబోయ్ బోర్ కొట్టేసింది బాబోయ్ అని ఆ క్రింజ్ కామెడీ జోకులు కూడా కొంతమంది నవ్వుకున్నారు కానీ మాకైతే నవ్వు రాలేదు. ఆ డైలాగులు జెన్జీ కిడ్స్ నవ్వుకుంటారు. ఓకే అమ్మమ్మ, నువ్వు నవ్వుకుంటాం. అలాగే తాతగారు జెన్జీ కిడ్. సో నా వెర్డిక్ట్ అయితే ఫైనల్ గా మూవీ అయితే అందరూ మెట్రో పాస్ లో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అదే మెసేజ్ ఉంది సినిమాలో. మెట్రో ఎక్కువ యూజ్ చేశారనమాట. అన్ని లొకేషన్స్ కున్నా కూడా మెట్రో. ఓకే, నా ఫైనల్ వెర్డిక్ట్ అయితే సినిమాకి రేటింగ్ వచ్చేసి 1.5. అంతకుముందు నేను ఎక్కువను తలకాయ బుడ్డ వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే నీరసం తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, అక్కడక్కడ నవ్వులు ఉన్నాయి. కొంచెం ఆ కామెడీ అంటే అదే క్రింజ్ కొంచెం ఏదో అనుకున్నాం. నాదైతే అది 1.5. మీది?
అంటే కొంచెం కామెడీ ఉంది, కొంతమంది నవ్వుకుంటారు కాబట్టి 2 ఇవ్వచ్చు. ఓకే. అంటే మీలాంటి వాళ్ళు కొంచెం కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు కానీ మరీ ఇది క్రింజ్ కామెడీ అసలు ఎంత అంటే అదే చూస్తున్నారు కదా. నీది సో అదేమో 1 వన్నా గట్టిగా చెప్పాలి. ఇవ్వచ్చు 1 ఇవ్వచ్చు. వన్నా ఓకే. అంతే. సో ఈ #సింగిల్ రివ్యూ అయితే ఇదన్నమాట. మళ్ళీ ఇంకొక మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్ టు S4 మీడియా.